అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఓకే ఒప్పుకున్నారా? 'ఆంధ్ర కింగ్' తాలూకా రామ్ గారిది. అందులో హ్మ్. ఒక చిన్న రోల్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకొక 2 ఫిల్మ్స్ ఉన్నాయి. పైప్‌లైన్‌లో ఉన్నాయి. హుహు. అదే మధ్యలో ఈ సర్జరీ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. అదే. అంటే వాళ్ళది కూడా కొంచెం పోస్ట్‌పోన్ అయింది. హ్మ్. దీని తర్వాత కమిట్ అవ్వాలని. ఆర్టిస్ట్ అంటే అసలెంత డెడికేటెడ్‌గా ఉంటారంటే, ఏ ఇంజ్యూరీస్ అయినా, ఏదైనా కూడా ఫస్ట్ షూట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మీ అంటే, ఇంజ్యూరీ అసల ఎక్కడ, ఎలా అయిందది? అంటే ఇది ఒక మూవీలో పేరు చెప్పలేను ఏమనుకోద్దు. ఓ హ్మ్. మూవీలో ఒక సీన్‌కి నా చెయ్యి హాఫ్ కట్ అయ్యి ఉంటదనమాట. హ్మ్. దానికి చెయ్యి వెనక్కి పెట్టిచ్చారు. హ్మ్. అది ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ నేను చెయ్యి వెనక్కి పెట్టే ఉండడంతో కఫ్ దగ్గర చిన్న డ్యామేజ్ అయింది. ఓకే. అప్పటి నుంచి పెయిన్ వచ్చేది. కానీ 2, 3 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. హ్మ్. కానీ అది సమ్ ఇష్యూ అయింది. అప్పటి నుంచి డాక్టర్ దగ్గరికెళ్తున్నాను. ఏదో ఫిజియోథెరపీ అన్నారు కొన్ని రోజులు. చేతులు కొంచెం ఇలా ఇలా మూవ్‌మెంట్స్ ఇమ్మన్నారు. సెట్ అయిపోయిందనుకున్నా. హ్మ్. అది కానీ చాలా స్లో పాయిజన్‌లో ఎక్కింది, ఎక్కింది, ఎక్కింది. ఇంకొక సినిమా దగ్గరేంటంటే చిన్న యాక్షన్ సీక్వెన్స్ జరిగింది. హ్మ్. అక్కడ సమ్ ప్రాబ్లమ్ అయింది. దానివల్ల వెహికల్ కొంచెం పైనుంచి వెళ్ళడం అలా జరిగింది. హుహు. లోపలేంటే చిన్న డ్యామేజ్ ఈ బైసెప్‌కున్న మజిల్ అనేది టేర్ అయిపోయింది. ఓకే. పైన చిన్న ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న ఇంప్లాంట్స్ అంటారు కదా! హ్మ్. సాఫ్ట్ బోన్స్ అంటారు. అవేసి చేశారనమాట. హ్మ్. దాంతో కొంచెం వెళ్ళాల్సొచ్చింది. ఈలోపు నేను కమిట్ ప్రాజెక్ట్స్ అన్ని 2 మంత్స్‌లో ఫినిష్ చేసేసుకొని డబ్బింగ్స్ గాని అన్నీ. అప్పుడు ఇంకా సర్జరీకెళ్ళాను. కరెక్ట్‌గా అనగనగా రిలీజ్ రోజే నా సర్జరీ. ఓకే. బట్ నా పెయిన్ అంతా అప్రిసియేషన్స్ వల్ల సగం పోయింది. సగం పోయిందా? ఓకే. సో, ఇప్పుడది సెట్ అయ్యే వరకు మూవీస్ చేయడానికి లేదా మీరు? ఇంకొక 3 వీక్స్ టు 4 వీక్స్ ఉందండి. హ్మ్. రెస్ట్ తీసుకోవాలి. హ్మ్. స్టిచెస్ నిన్నే తీశారు. హ్మ్. సో, కొంచెం తప్పదు కదా! ఎందుకంటే ఇది బావుంటేనే కదా మనం పర్ఫెక్ట్ చేయగలం. అవును. మళ్ళీ ఇప్పుడు సెట్‌లోకెళ్ళాక నాకు చెయ్యి సర్జరీ అయింది. నేను ఇది చేయలేను అనే మాట అనలేం ఫస్ట్. అవును. దానివల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటూ హ్మ్. బేసిక్‌గా అబ్బాయిలకేంటంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇండస్ట్రీకి రావడం అంటేనే ఎందుకు అన్నట్టుగా ఇంట్లో ఆపుతూ ఉంటారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమౌంట్ రాదు. ఎప్పుడు రోల్స్ వస్తాయో తెలీదు. హ్మ్. అండ్ మీకసల ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? అంటే పర్టిక్యులర్ పాయింట్ అనేది మర్చిపోయాను నేను. హ్మ్. ఎందుకు రావాలనుకున్నాను? ప్యాషన్ ఏంటి అనేది స్టార్ట్ అయిపోయింది. ట్రావెల్ అయిపోతున్నా. హ్మ్. బట్ ఇండస్ట్రీ అనేది అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా ఒకటేనండి. హ్మ్. ఎవ్వరిని యాక్సెప్ట్ చేయరు. అవును. వేరియస్ రీజన్స్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని. హ్మ్. యాక్సెప్ట్ చేయరు. దట్ టూ మా ఫాదర్ సైడ్, మదర్ సైడ్ అందరూ కూడా టీచర్స్. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ ఇంకసలు నో వే. హ్మ్. మా ఫాదర్ ఏం చేశారంటే, నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, "నువ్వు ఎంబీఏ చెయ్యి. ఎంబీఏ తర్వాత నీ ఇష్టం. హ్మ్. నువ్వెటెళ్ళినా నేను అడగనన్నారు." హ్మ్. నేను ఆయన చెప్పినట్టే ఎంబీఏ చేశాను. హ్మ్. సీరియస్‌లీ తర్వాత జాబ్ చేశాను క్యాంపస్‌లో అక్కడ. ఇంక తర్వాత ఆయన అడగలేదు. హ్మ్. నేను కూడా ఆయన ఎందుకిలా అయిపోయావు అనే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోలే. హ్మ్. ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్స్‌తో డబ్బింగ్‌లో గాని, యాక్టింగ్ గాని బిజీగానే ఉంటున్నా. హుహు. సో, నాకు ఆ అవసరం రాలేదు. అంటే ఆ మాట అనిపించుకునే అవసరం రాలేదు. హ్మ్. ఏవో ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాను అలాగా. హ్మ్. బేసిక్‌గా ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. మన ఫ్యామిలీలో పిల్లర్స్ ఉంటే బెటర్ ఈజీ ఇండస్ట్రీకి రావడం లేదా కొత్త వాళ్ళకి అంత ఆపర్చునిటీస్ రావు అంటూ ఉంటారు గదా! ఏముండదండి అదంతా. అలా అంటే ఏముండదా? నా పర్సనల్ ఫీలింగ్ అయితే వాళ్ళున్నా కూడా ఒక ప్రెషరే. హ్మ్. అంటే ఉంటే బెటరే కాదనట్లే. ఉంటే ఏంటంటే, అదిగో వాడిలా చేసాడు, వాళ్ళ తాలూకోడు ఇలా చేసాడు అనొచ్చు. హ్మ్. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ నన్నెవరు అడగరు. ఓకే. నా కష్టం నాది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కష్టపడి ఆడిషన్ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటే డెఫినిట్‌గా మనకి బ్రేక్ వస్తది. హ్మ్. అది నేను గమనించా. నేను హ్మ్. ఒక 6 మంత్స్ మధ్యలో లాక్‌డౌన్ తర్వాత కొంచెం ఈ స్టోరీ టెల్ అనే కంపెనీ ఒక కంపెనీకి నేను ఆడియో బుక్స్ చేశాననమాట. ఒక కంపెనీకి ఆడియో బుక్స్ చేశాననమాట. పర్సనల్‌గా ఒక కంపెనీ పెట్టుకొని దానికి ఫ్రీలాన్స్ చేశా. హ్మ్. సో, అప్పుడొక 6 మంత్స్ గ్యాప్ వచ్చింది నాకు. హ్మ్. అప్పుడు నాకు అవకాశాలు ఏం రాలే. హ్మ్. మళ్ళీ నేను ట్రై చేయడం మొదలుపెట్టాకొచ్చాయి. హ్మ్. సో, కష్టపడితే వచ్చేస్తాయి. హ్మ్. ఆటోమేటిక్‌గా ఒకరోజు లేట్ అవ్వచ్చేమో గాని వచ్చేస్తాయి. అదే నమ్ముకొనెళ్ళాను. అలాగే అనగనగా నెక్స్ట్ 'జాట్ చాక్లెట్', 'సలార్‌తో సహా. 'సలార్' అయితే మీరు నమ్మరు నేను ఆడిషన్ ఇచ్చిన 1 ½ ఇయర్ తర్వాత కాలొచ్చింది నాకు. అవునా? 1 ½ ఇయర్ తర్వాత. హుహు. నేను ఒక ఫన్నీ ఆడిషన్ ఇస్తే అది సార్‌కి సర్కాస్టిక్‌గా అనిపించి ఆ క్యారెక్టర్ హీరోని కొంచెం హ్మ్. కామెంట్ చేసేలాగా అలా క్రియేట్ చేసి పెట్టారు. ఓకే. అది చెప్పలేం ఎక్కడ ఎలాంటి బ్రేక్ వస్తదో తెలీదు. బట్ హ్మ్. కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్. కీప్ ఆన్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అంతే. హ్మ్. అదే నమ్ముకున్నాను. అదే నాకు హెల్ప్ అయింది ఇప్పటివరకు. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీకి ఎందుకొచ్చాను అనే ఫీల్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా అయితే ఎప్పుడు మూవీస్ లేదండి. అంటే హ్మ్. ఎందుకొచ్చానని ఎలా అనుకుంటానండి. హ్మ్. నాకిష్టమై వచ్చాను కదా! హ్మ్. బట్ నేనేంటంటే నేను చాలా కష్టపడ్డాను. సినిమా హ్మ్. కోసం నేను ఏదైనా నేనంత ఆ బ్యాచ్ కాదు నేను. హ్మ్. ఎందుకంటే నా కోసం వచ్చానిది. హ్మ్. నా ప్యాషన్‌తో వచ్చాను. నా కోసం వచ్చాను. నేను ఏం కష్టపడినా నా కోసం కష్టపడ్డా. హ్మ్. సో, నేను ఇండస్ట్రీని ఉద్ధరించడానికి రాలేదు. గ్రౌండ్ సో, లెవెల్‌లో కూడా చాలా వర్క్ చేసినట్టున్నారు. చాలా చేశానండి. ఎన్ని గ్రౌండ్ ఇయర్స్ లెవెల్‌లో అయింది మీరు 14 ఇండస్ట్రీకొచ్చి? ఇయర్స్ అయిందండి. 14 ఇయర్స్. 14 ఇయర్స్. హుహు. అంటే ఒకే రోజు షూటింగ్‌కి వెళ్ళాను. హ్మ్. దాని డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వెళ్ళాను అని. హ్మ్.
లైక్ నా క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళకేదో నీడ్ ఉండి ఇది కొంచెం చెప్తావా అంటే చెప్పా. హ్మ్. అది కొంచెం అనిపించింది. సార్ నేను ఆల్రెడీ చెప్తాను అది ఇది అంటే, సరే ఒక క్యారెక్టర్ చూద్దామా అని చూసారు. హ్మ్. అప్పుడు అర్థమైంది నాకు. ఓకే. ఇందులో కూడా కొంచెం మనకి హెల్ప్ అవుతుంది కదా కెరీర్‌కి అనేసి సేమ్ ఫోటోలు పట్టుకొని ఆడిషన్స్‌కి ఎలా ఎళ్ళానో, హ్మ్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అని స్టూడియోలో కూడా అలాగే ఎళ్ళా. ఓకే. అలా రావుశ్రీ గారని ఒకాయన డైరెక్ట్‌గా ఒక లీడ్ క్యారెక్టర్ చెప్పించారు. హ్మ్. అలాగే కొంతమంది సజెస్ట్ చేసి డబ్బింగ్ యూనియన్‌లో కార్డ్ తీసుకో నీకది హెల్ప్ అవుతుంది. హ్మ్. అలా కార్డ్ తీసుకున్న 14 ఇయర్స్ నుంచి యూనియన్ మెంబర్‌ని కూడా. ఓకే. సో, ఇంకా అలా డబ్బింగ్స్ చెప్తూ ఓకే. సో, ఇప్పుడు మీరు రైటింగ్, డబ్బింగ్, ఆర్టిస్ట్ 3 రైటింగ్ అనేది పర్టిక్యులర్‌గా నేను రాయనండి. హ్మ్. క్యారెక్టర్ ఇంప్రూవైజేషన్‌లో అంతే తప్పించి హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైటింగ్ కాదు. ఇప్పుడు ఏఐ వచ్చాక ఏఐ మీద కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. హుహు. ఆహ్, వాటి మీద స్క్రిప్ట్స్ మీద అది ఫ్రెండ్స్ దానికి కొంచెం వర్క్ చేస్తున్నాను అంతే. హ్మ్. పర్టిక్యులర్‌గా రైటింగ్ సినిమాలకి రైటింగ్ అని కాదు. హ్మ్. జస్ట్ లైక్ రైటింగ్ హెల్ప్ అంతే. ఓకే. డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆర్టిస్ట్ అంతే అండి. ఓకే. అంటే మీ క్యారెక్టర్‌కి మాత్రమే మీరు చెప్తారా? వేరే లేదు నేను వాళ్ళ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. ప్యూర్‌లీ ఇప్పుడు నేను యాహ్! రెగ్యులర్‌గా ఇప్పుడుండే ఆర్టిస్ట్‌లు కూడా నేను ట్రాక్ ఆర్టిస్ట్. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ కమెడియన్స్‌కి వాళ్ళకి నేను ట్రాక్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. వాళ్ళకి రికార్డింగ్ పర్పస్ చెప్పే ట్రాక్స్ నేనే చెప్తా. హ్మ్. కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 'యోగి బాబు', హ్మ్. 'సంతానం' హ్మ్. తమిళ్ కమెడియన్స్ ఉన్నారు కదా! 'అజు హుహు. వెర్గేస్' మలయాళం, హ్మ్. 'చిక్కన్న' కన్నడ హ్మ్. ఇలా నాకు పర్టిక్యులర్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి నేనే చెప్తా. ఓకే. సో, ఒకసారి ఏదైనా వాయిస్ ఇమిటేట్ చేస్తారా? అంటే ఇప్పుడు నాకు బాగా నేమొచ్చిన క్యారెక్టర్ అంటే 'యోగి బాబుది'. హ్మ్. ఆహ్, ఇప్పుడు రీసెంట్ తన ఫిల్మ్ అంటే 'ఏస్' అని ఒకటి రిలీజ్ అయింది. హ్మ్. విజయ్ సేతుపతి గారిది. హ్మ్. అందులో కూడా నేనే చెప్పా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'జైలర్‌లో' చెప్తాను. హ్మ్. 'జైలర్‌లో' మీరు చూసారా 'జైలర్' ఆ! మూవీ? చూసాను. అదే తను మల్లిక అని ఒక అమ్మాయి దగ్గరికెళ్తారు కదా! ఆ సిట్యుయేషన్ హ్మ్. మల్లిక ఇదే ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉంటదో. ఏయ్! పెద్దాయన ఏం చెప్పాడు? పరిగెడుతూ పాలు తాగాలి పాపా, కూడా వచ్చినోడిని తీసుకెళ్ళాలని చెప్పాడా లేదా? 5 నిమిషాలే వెయిట్ చేస్తా. లేదంటే నేనే వస్తా. ఈ కైండ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఓహ్! అంటే తన ఫేస్‌కి మ్యాచ్ చేయడానికి అలా చెప్తాననమాట. హ్మ్. ఇప్పటి వరకు స్లోగా ఉంది వాయిస్. డైలాగ్ చెప్పేసరికి వేరియేషన్ అంటే అది యోగి బాబు చెప్పింది ఇది నా పర్సనల్ వాయిస్ కదా! ఓకే. కొంచెం డిఫరెన్షియేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కన్నడ వాయిస్ కూడా మీరు చెప్తారా? కన్నడ? కన్నడ టు తెలుగు. కన్నడ టు తెలుగు. కన్నడ ఆర్టిస్ట్‌కి తెలుగు వాయిస్ నేను చెప్తా. ఓకే. 'చిక్కన్న' అని కన్నడలో బా ఫేమస్ అనమాట. ఆ! ఆ! అతనికి మలయాళంలో 'అజ్జు వెర్గేస్', హ్మ్. 'కాళీ వెంకట్' తమిళ్‌లో హ్మ్. ఈ కొన్ని ఫిల్మ్స్ 'పరోటా సూరి' గారికి కొన్ని ఫిల్మ్స్, 'సంతానం' గారికి రీసెంట్ 'డీడీ నెక్స్ట్ లెవెల్' అని ఒక సినిమా. హ్మ్. అంతకుముందు 'ఏజెంట్ కన్నాయిరం' హ్మ్. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ రీమేక్ అనమాట. హుహుహుహు. మూవీస్ చెప్తూ ఉంటా అనమాట. ఓకే. తెలుగులో కాకుండా ఇంకా అదర్ లాంగ్వేజెస్‌లో ఏదైనా యాక్ట్ హిందీ చేసారా? చెప్పాను. యాక్ట్ చేయడమా? ఆ! సారీ నేను డబ్బింగ్ అడిగారనుకుని అది చెప్తున్నా. యాహ్! తమిళ్ ఒకటి చేశాను. హ్మ్. అది కొంచెం జరుగుతూ ఉంది ఇంకా. హుహు. సమ్ గ్యాప్‌గా జరుగుతుంది. ఫైనాన్షియల్ థింగ్స్ వల్ల ఆగి. మలయాళం చెప్పాను కదా! 6 మంత్స్ ట్రావెల్ అయ్యాలని. హ్మ్. అది ఆగిపోయింది సినిమా. ఓకే. ఇప్పుడు దీని తర్వాత తమిళ్‌లో ఒకటి కమిట్ అవుతున్నాను. అది హ్మ్. యట్ టు స్టార్ట్. నా సర్జరీ వల్ల కూడా కొంచెం లేట్ అయిందది. ఓకే. మోస్ట్‌లీ ఆగస్ట్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది. హుహుహు.